ఇంకా అది కేజీ వచ్చి కూడా పేరు ఇంకా ఏదో మరకపడ్డాది అంటున్నారు. అలా కాదు. నువ్వు అందుకేనని చెప్పాను. జాగ్రత్తగా ఉండు నాన్న. నువ్వు తాక సిగరెట్లు కాల్చుకొని గడిగా గడిగి చెప్తున్నాను. కానీ నువ్వు మానేశాం బాబు, మానేసావు కదా. అప్పుడే 4 రోజులైంది. ఉం. వస్తాను. చెప్పు. అందుకే ఉంటానమ్మా. జాగ్రత్తగా ఉండద్దు. మాట్లాడు, నాతో అలాగే మాట్లాడు. నాతో మాట్లాడు. అలాగే. నాతో మాట్లాడు. నాతో నువ్వేం మాట్లాడు. బెంగెట్టుకోకు. సార్ చూపించు. కడుపే పొంగుతుంది అంతే, ఇంకా అంతకంటే ఏం కాదు. కళ్ళు చూపించు సార్. కళ్ళు చూపించు. నీ కళ్ళు చూపించు. కళ్ళు చూపించు. ఆ, కళ్ళు తిరుగుతున్నాయి. నీరసం కదా, మరి నేనేం తింటలేదు కదా 4 రోజులు బట్టి. అంత మీదే ఉన్నాను. అన్నం గాని ఏమి ఏందన్నా నాన్న ఆకలి వేయట్లేదా నీకు? అలాగే అలాగే బెంగెట్టుకోకు. కదా ఉంటాను. కాదు, వద్దు మాట్లాడు. ఆకలి వేయట్లేదా నీకు అంటున్నాను. అమ్మకేనా? నీకు ఆకలి వేయట్లేదా? ఆకలి వేయట్లేదా నీకు అంటున్నాను. ఆకలి వేయట్లేదమ్మా అసలు. ఇప్పుడు అదే ప్రాబ్లము. ఇంతకుముందు నీకు ఆకలి వేసేది పొట్ట కదా. తీయట్లేదు. తినేవాడు ఆకలి తెగ వేసేది. ఆకలి వేసింది మరి. పొట్ట పెరిగిపోతుంది. దాని గురించి హాస్పిటల్ జాయిన్ చేయమని నేను చెప్పేశారు. ఏమన్నారు మరి డాక్టర్? ఏమన్నాడు నాన్న నీకు? ఏమన్నాడంటే ఏం పర్వాలేదండి, ఇక మీరు ఇక్కడ అంటే ఇంత డబ్బులు పచ్చిపెట్టలేరు, లక్ష మీద మీరు కేజీహెచ్ జాయిన్ అయిపోండి, తీసుకెళ్ళి జాయిన్ చేసామని చెప్పాడు. అయితే నేను ఈ రోజు రేపు జాయిన్ అయిపోతానులే అని చెప్పాను అమ్మతోటి. అది కేజీహెచ్ లో జాయిన్ చేయమన్నారా? పడితే గ్యాస్ ఫార్మ్ అయిపోయింది. కదా లివర్ జాంటీస్ ఏదో ఉందంట నీకు. జాంటీస్ ఏదో ఎక్కువ ఉందంట రీడింగ్ లో. జాంటీస్ పచ్చకాయలు ఉన్నాయట. ఏటమ్మా? పచ్చ కవర్లు ఉన్నాయంట నీకు. ఉన్నాయి ఉన్నాయి, లైట్ గా ఉన్నాయి. లైట్ గా కాదు, చాలా ఎక్కువ బాగా ఉన్నాయి. ఏం ఎక్కువ బాగా ఉన్నాయంట. ముదిరిపోలేదు. వచ్చాయి మరి దాని మీద ఈ నీరసం ఉంటుంది. పచ్చ కవర్లు ఎందుకు వచ్చాయి నీకు అసలు? పచ్చకాయలని డాక్టరే చెప్పాడు. ఎందుకు వచ్చాయి పచ్చ కవర్లు అంటున్నాను. అది అమ్మకే టెస్ట్ లో వచ్చింది బాబు. బాబు సంతు పాపం నాన్నకి ఏం తెలియదమ్మా పాపం. బెంగెట్టుకుంటాడు. మేమేం చెప్పట్లేదు సరిగాను. చేయించుకోలేడు బాబు. గొట్టం పరిస్థితి అంటే నోట్లోంచి వెళ్తాట, నోట్లోంచి తంటేస్తారట. మళ్ళీ బయట ఏదో చిన్న ఆపరేషన్ లాగా కన్నాలు ఇటు చేస్తారట. అవన్నీ చేయించుకోలేడు. ఉప్పుకే ఊపిరి అందలేదు. లేదమ్మా సరే మరి అలాగని ఇప్పుడు అలాగని ఇంట్లో ఒకేసారి కడుపు ఊగిపోతుంది ఏంటి? పోతే పోనీ, డబ్బులు పోతే పోనీ కానీ చేయించు. నీ డబ్బుల కోసం కాదు బాబు, మన దగ్గర ఉన్నా లేకపోయినా అప్పు సపోజ్ ఏదో చేస్తాం. దాని సమస్య నీ మాట్లాడలేదు. అవునా? మళ్ళీ మళ్ళీ కొత్తగా రావడం బెంగ, మరి ఇంకేం కాదు. ఏది చేయించకపోతే ఇంకా అసలు రాడు. చేయించకపోతే అసలు రాడు. చేయిస్తే కాస్త కోస్త ఉంటాడు. చేయించకపోతే ఇంకా అసలు డైరెక్ట్ గా వెళ్ళిపోవడం. అప్పుడు అది కడుపు పొంగిపోతుంది కదా, చేయించాలా. కడుపు పొంగిపోతే ఆ బాధ మనం పడలేం కదా. హార్ట్ మీద పడుతుంది. ఆ కడుపు పొంగిపోతే గ్యాస్ హార్ట్ మీద పడుతుంది. అప్పుడు హార్ట్ పోతుంది, వెంటనే ఎగిరిపోతాడు. ఇప్పుడు మనం చేయిస్తే కాస్త కాస్త కొన్ని రోజులైనా ఉంటాడు. టాబ్లెట్లు ఎన్ని వేసి జాగ్రత్త చూడొద్దాం మనం. ఓకేనా? మనం చూస్తామమ్మా. ఇప్పుడు అక్కడ పట్టుకోగలరా తట్టుకోలేడా అన్నదే భయం చేసేటప్పుడు. తట్టుకున్నా తట్టుకోకపోయినా మనం చేసింది మన ప్రయత్నం మనం చెయ్యాలి. తట్టుకుంటాడా తట్టుకోలేరు టెన్షన్ పడిపోక.
అలాగని మనిషిని వదిలేలేం కదా ఇంట్లోనే. ఆ, చెప్పదమ్మా నీకు. ఉమ్. ఎవరికున్నా లేకపోయినా నీకున్న కష్టాలు నీకుంటాయి, ఇక తప్పదు. నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి. జీవితం అంతా కష్టాలే బాబు, చెప్పుకోలేదు. ఇది ఇప్పుడు మీ జీవితాలు బాగోలేదు. నా జీవితం ఎలాగ తగలడిపోయింది, నాతో పాటు మీరు తగలడ్డారు. ఏది సరేమ్మా, జాగ్రత్త, ఊళ్ళో జాగ్రత్తగా ఉండు, బెంగెట్టుకో. బెంగెట్టుకోవాలి. నేను జాగ్రత్తగా అలాగే ఉండు. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టు, తర్వాత నేను అలాగే అలాగే. చేస్తాను. నేను డబ్బు నేను అప్పు తీరుస్తాను, టెన్షన్ పడక. నేను తర్వాత డబ్బులు పంపిస్తాను, టెన్షన్ పడక. ఓకేనా? ఏదో చేస్తాం బాబు, డబ్బులు ఖర్చు పెడతాం. ఎందుకోసం అంటే నేను అలా 18,000 ఇంట్లో ఉంటే 18,000కి వెళ్ళాను, నేను అక్కడ అయిపోయింది. వస్తువు ఏదో పెట్టి మేము చెయ్యిస్తాం, వదిలేము. మనిషి ముఖ్యంగానే మనకి ఏంటి ముఖ్యం, ఏంటి ఎలాగోలాగా అప్పు తీర్చుకుంటాం, దాని సంపద కాదు. డబ్బులు పోతే పోనీ, మనకి మనిషి ఇంపార్టెంట్. డబ్బులు అవసరం లేదు మనకి. కావాలంటే అప్పు అయిన తర్వాత తెచ్చుకుంటాం డబ్బులు. అదే ఏదో చేస్తాం, మరి దేవుడు ఉన్నాడు. అయితే డబ్బు ముఖ్యమే మనిషికి, ప్రాణము ముఖ్యమే. ఏదైనా డబ్బుతోనే పని అక్కడ అంతా. మరి ఇక తప్పదు, మరి ఏం ముందే చేస్తాం? ముందే కట్టేయాలి, ఇంటికి ముందే కట్టేయాలి. ముందు కడితేనే నీకు ప్రాణం పంపుతారు టెస్ట్లకి వాటికి. మా కేజీ వచ్చిన చేయలేదమ్మా పని. విజయత్తులో చేస్తారు, ఇంత త్వరగా ఎర్లీగా చెయ్యరు. వాళ్ళు మంచాల మీద పడుకోబెడతారు, ఈ లోగల ఫ్యాన్ ఎగిరిపోద్ది. నాన్నకి అంత టైం లేదు, ఇప్పటికే లేట్ అయిపోయింది. డాక్టర్ దెబ్బలాడారు, అటుగారు దెబ్బలాడారు. డాక్టర్ ఏమన్నాడు చెప్పు, నాకు కరెక్ట్ గా చెప్పు. ఏంటన్నాడు? టెస్టులు చేసే వరకు నేనేం చెప్పలేను అన్నాడు. కుంకుమన్నాడు, అన్ని టెస్టులు చేశాడు, అన్ని రిపోర్ట్లు చూశాడు. నన్ను లోన పిలిచి నాకు అన్ని చెప్పాడు. హార్ట్ ఎలాగుంది, గుండె ఎలాగుంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది. హార్ట్ ఎలాగుందన్నాడు? ఒక్క నిమిషం ఆగు. హార్ట్ ఎలా ఉందన్నాడు? హార్ట్ ఈగ్గా ఉందట. కడుపు పొంగిపోతుంది, జాంటీస్ ఎక్కువైపోయింది. పేగు ఏదో మడత పడ్డాన్ని జాంటీస్ వచ్చిందంట. పేగు మడత పడ్డాన్ని జాంటీస్ వచ్చిందంట. ఆ పేగుకి చిన్న ఆపరేషన్ లో చెయ్యాల, నోట్లోంచి పైపేసి. ఏంటి ఇట్లా జాంటీస్ తగ్గించాలా అన్ని, మరి అన్ని మందులు ఎట్టాలా మనకి. అలాంటి పేషెంట్ నువ్వు కేజెస్ ఎలా కడతావు బాబు నువ్వు? ఏంటి పెట్టొచ్చు వెనక తిరిగి ఆ చెస్టులు గబగబ చెస్టులు చేయించి అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళని పట్టుకొని డబ్బులు పోతే పోనీ, వెంకటేశ్వర డాక్టర్ తో చేయించాను. పోతే పోయి డబ్బులు ఆడే బాగా చేస్తాను. నిన్న టెస్టులు తీసుకెళ్ళాం. ఉదయం 12 గంటలకు వెళ్ళిన, మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉన్నాను నేను. ఆమె టెస్టులు ఇంకా రిపోర్ట్ రాలేదు. నాన్న అక్కడ ఆయాం కప్ చెప్పి స్కానింగ్ తీసిన హాల్లోనే పడుకోబెట్టేసి ఇంటికి వచ్చేసాను. అప్పుడు వచ్చేసి గబ్బ టియ్యలు చేసి ఇక్కడ రాబోతు 4 అయిపోయింది. టియ్యలు ఇచ్చుకొని నేను అన్నం కూడా తినలేదు. అప్పుడు వెళ్ళి మనిషిని తీసుకొని మళ్ళీ టెస్ట్ లో అక్కేమో ఫోన్ చేసి, అక్కేమో రాత్రి వచ్చింది. అక్క ఫుల్ జ్వరం అక్కడ హాస్పిటల్ నుంచే. అది నేను కలిపి పారాసిటమాల్ కొని వేసుకొని ఆ టెస్ట్లు వచ్చాక డాక్టర్ గారు వెళ్ళిపోతున్నారని కబురెట్టారు. రిపోర్ట్ రాలేదండి అంటే, అయితే సోమవారం చూస్తాలేమ్మా, ఇక ఈ పలానా మందులు రాస్తున్నారని మందులు రాసి కొనుక్కోమన్నారు. మందులు పెట్టుకొని రాత్రి అంతా 10:30, 11 అయింది ఇంటికి. ఒక ఆటో బుక్ చేస్తే రాలేదు. మరి మన ఏరియాకి వచ్చిన ఆటోలు రాలేదు. అప్పుడేమో అక్క బండి మీద మెల్లిక పక్క జ్వరం, అలాగే బండి మీద వచ్చాం ముగ్గురు మెల్లికన. వచ్చేసి ఎక్కడో అక్కడ అలా పడుకున్నాం. పొద్దున్నేసి ముక్కలు ఏంటో జాడించి. మనం ఏంటంటే అనాథల టైప్. మనకి ఎవరు లేరు, మనకు మనమే తప్ప. మనం బాగున్నాం, అనాథలు అంతే. మన అనాథలే, మరి ఎవరు లేరు. దేవుడు ఉన్నాడు. అయితే ఇంకో పిల్లని తీసుకురావడానికి వెళ్దాం అనుకున్నాను అన్నయ్య నేను. ఇలాగా లాన్ తీసుకొచ్చారు ఎగితల్లిని. ఎగితల్లి చూపించే అమ్మా, ఎగితల్లి నా తల్లి, నాకన్నా నా బంగారు తల్లి, నా వజ్రం తల్లి. ఎక్కడున్నావమ్మా తల్లి? ఎగితల్లి నీ ముక్కు మీద ఏటయిందమ్మా? ఈ ముక్కు మీద ఏటమ్మా అయింది? ఎవరు తెచ్చారమ్మా నిన్ను ఇక్కడికి?
ఎవరెళ్ళి తెచ్చారమ్మా నా బంగారు కొండ? నీకు డాడీ తెచ్చారా? నా తల్లి బాగుందమ్మా. ఒంట్లో నీకు ఎలాగుంది? నీకు అమ్మ తాతయ్యకి ఎగ్గుతల్లి, తాతయ్యకి ఒంట్లో బాగోలేదమ్మా, తెలుసా నీకు? తాతయ్యకి అస్సలు ఒంట్లో బాగోలేదు. తాతయ్య ఇంకా మన దగ్గర ఉండడు. తాతయ్య కొన్ని రోజులు ఉంటాడు, ఇంకా ఉండడు మన దగ్గర. తాతయ్యని కొట్టావు, బుర్ర మీద కొట్టావు, ఎక్కడ కొట్టావు, దాని వల్లే కంప్లైంట్ వచ్చిందని డాక్టర్ చెప్పాడు. ఎవరో ఒక అబ్బాయి కొట్టాడంట. చెప్పు, డాక్టర్ చెప్పాడు. డాక్టర్ ఏమన్నాడంటే ఎవరో ఒక అబ్బాయి మొబైల్ తో కొట్టాడంట బుర్ర మీద, దాని వల్ల గాయం తగిలి దెబ్బ తగిలి ఇప్పుడు ఆరోగ్యం పాడైపోయింది అన్న డాక్టర్. అవును ఎగ్గు తల్లి, చూపించమ్మా ఎగ్గు తల్లి, అంతా మాట్లాడమ్మా. ఎగ్గు బంగారం, ఎగ్గు తల్లి చూడు. మనం ఏదైనా మాట్లాడడం కట్ చేసేస్తాం. మళ్ళా గరడు సైలెంట్ ఫీల్. ఒకసారి మాట్లాడు, ఒకసారి వస్తే చూపించండి. మాట్లాడలేదు మనగన్నది. మాట్లాడమ్మా సుధమైతుంది. ఓ పక్కగా ఉంటాడు. ఇప్పుడు మనోడు వచ్చాడు, ఇప్పుడు మనోడు వచ్చాడని ఆనందమో లేదు, ఇప్పుడు నాన్న ఒంట్లో ఇవ్వాలేదని బాధ లేదు. ఇప్పుడు అలా ఉండదు పరిస్థితి. క్రిస్మస్ కేక్ అక్కడ ఆరాధన, రమణం కొట్టుకాడ భోజనాలు, ఏ ఆనందం లేదు మనకి. బాధ ఇప్పుడు ఆనంద జ్ఞానం ఎట్టుకోక నువ్వు ఫస్ట్ నాన్న మీద ఫోకస్ పెట్టు, అర్థమవుతుందా? మా నాన్న ఫోకస్ ఎట్టపోతే పండగ మీద అడితే వీటి ఫోకస్. ఏం మాట్లాడుతున్నావే? ఇదేనా బొమ్మ అనుకుంటున్నావా? పక్క పడిచేయండి. మామూలుగా అంటున్నాను. ఇదేనా బొమ్మ పక్క పడుతుంది. నేనేంటంటానంటే నా కోసం నాన్న ఏడుస్తున్నాడు, కోసం తప్పిస్తా. నా కోసం మీ నాన్న ఏడుస్తున్నాడు, నా కోసం మీ నాన్న ఏడుతున్నాడు. మీ నాన్న కోసం మీ నాన్న